23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతోంది. పెట్టుబడుల వేటకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ప్రతిష్టాత్మక కంపెనీలను ఏపీకి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్ కు వెళ్లారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల అధికారిక పర్యటనకు సింగపూర్ వెళ్లారు. ఉదయం బెంగళూరు నుంచి బయలుదేరిన ఆయన సాయంత్రం సింగపూర్ చేరుకున్నారు. 15, 16 తేదీల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోమవారం ఉదయం సింగపూర్లో భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో చంద్రబాబు సమావేశమవుతారు. అదే రోజు స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. యుఎన్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనా క్లాడియా రాస్బాచ్ తో విందు సమావేశానికి హాజరవుతారు. సింగపూర్ సీనియర్ మంత్రి లో ఎన్ లింగ్ తో తర్వాత గూగుల్ క్లౌడ్ ఏషియా పసిఫిక్ అధ్యక్షుడు కరణ్ భజ్వాతో జీఏసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్ తో భేటీ అవుతారు. వైసీహెచ్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టాన్ యాంగ్ చైతో, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, సింగపూర్ విదేశాంగ మంత్రి బాలకృష్ణన్, హోంమంత్రి కె షణ్ముగం, హెచ్ఆర్డీ మంత్రి టాన్ సి లెంగ్ తో వరుస భేటీలో పాల్గొంటారు. సిఐఐ ఏపీ ప్రతినిధి బృందంతో కూడా సమావేశమవుతారు. మంగళవారం కాకతీయ కల్చరల్ అసోసియేషన్ నిర్వహించే సిబిఎన్ @361 కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. సుర్బానా జురాంగ్ అమరావతి ప్లానింగ్ సమావేశానికి హాజరవుతారు. అనంతరం సింగపూర్ ఉప ప్రధాని, వాణిజ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్ బృందంతో సమావేశమవుతారు. ఆ తర్వాత వరల్డ్ సిటీస్ సమ్మిట్ లీడర్షిప్ ప్లేనరీలో సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొంటారు. సీఎం చంద్రబాబు బృందం 16వ తేదీ రాత్రి 10 గంటలకు స్వదేశానికి తిరిగి వస్తారు.